హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అలహాబాద్ హైకోర్టు తీర్పు గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేద్దాం. అయితే బాల్య వివాహ నిషేధ చట్టం అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుందని, ఏ వ్యక్తిగత మత చట్టం కూడా పార్లమెంట్ చేసిన చట్టాన్ని అధిగమించలేదని ఈరోజు అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ఒకే మతానికి సంబంధించిన తీర్పు కాదని, భారతదేశంలోని ప్రతి పౌరుడికి వర్తించే చట్టం గురించి కోర్టు తన అభిప్రాయాన్ని తెలిపింది. అయితే అలహాబాద్ హైకోర్టు అభిప్రాయం ప్రకారం 18 ఏళ్లలోపు ఉన్న అమ్మాయి, 21 ఏళ్లలోపు ఉన్న అబ్బాయి వివాహం చట్టపరంగా నిషేధితమే అవుతుందని పేర్కొన్నది. మైనర్పై జరిగే లైంగిక నేరాల విషయంలో పోక్సో చట్టమే అమలవుతుందని, ఏ వ్యక్తిగత మత చట్టం పేరుతో దానికి మినహాయింపు ఉన్నదని కూడా స్పష్టం చేసింది. అయితే వాస్తవానికి కొన్నిసార్లు మతపరమైన సాంప్రదాయాలను చూపిస్తూ బాల్య వివాహాలను సమర్థించే ప్రయత్నాలు మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేశ రాజ్యాంగం, పార్లమెంట్ చేసిన చట్టాలకే అత్యున్నత స్థానం ఉంటుందని కోర్టు మరోసారి గుర్తు చేసింది.